మూవీ ఎలా అనిపించింది అన్న? నేను మకుడం అనే సినిమా చూడడానికి వచ్చిన అన్న హీరో విశాల్ గారికి. ఎందుకంటే అతను ఒక మంచి మాస్ ఇమేజ్ ఉన్న హీరో. అంటే మామూలుగా ఇంతకు ముందు అతను ఎలాగో ఇంతకు ముందు చేసిన సినిమాలో ఒక అతనికంటే ఒక మాస్ గుర్తింపుని అవును. కానీ ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే ఈ సినిమాకి అతనే డైరెక్టర్, స్క్రీన్ ప్లే అతనే, హీరో అతనే. అది కాక ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ రోజు బాబు ఒక డైరెక్టర్ గా హీరోగా ఈ రోజు ఇట్లా కనిపించడం ఏంటి, అసలు ఏంటి విజువల్స్ అని చెప్పి భారీ అంచనాలతో వచ్చిన. కానీ అనుకున్న అంచనాల కంటే ఊహ కూడా అంచనాలు మన అంచనాలు ఊహ కూడా అందరి లెవెల్ చెప్పచ్చు అన్న. నిజంగా మూవీ మొత్తం ఓవరాల్ రన్నింగ్ టైమ్ 3 hours 5 minutes. ఆ 3 hours 5 minutes లో ఇక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదు అలా. నిజం చెప్పాలంటే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్, సాంగ్స్ నెక్స్ట్ లెవెల్, బీజిఎం స్కోర్ నెక్స్ట్ లెవెల్, డైరెక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్. అసలు అతనే డైరెక్టర్ అంటే అతనే డైరెక్షన్ చేసుకోవడం ఏంది, అతనే యాక్టింగ్ చేయడం ఏంది, ఏంద్ర బాబు అని చెప్పి అసలు కళ్ళు బయలు కమ్మిన ఆన్ స్క్రీన్ మీద చూడడానికి 2 కళ్ళు సారలేదు. ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజంగా ఓవరాల్ గా మూవీ పరంగా ఈ రోల్స్ అన్న, ఈ రోల్స్ అసలు యువత సాధ్యం. ఇలాంటి రోల్స్ ని ఇంతకుముందు దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావు చూసిన, ఆఫ్టర్ విశాల్ గారిని చూస్తున్నా. ఇందులో ఏంటంటే మిడిల్ ఏజ్, యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్, ఈ 3 ఏజ్ లలో నాకు నచ్చిన క్యారెక్టరైజేషన్ ఏంటంటే అన్న ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ అయితే అసలు నెక్స్ట్ టాప్ లెవెల్. లాస్ట్ ఏంటంటే మాట పెట్టుకొని పాటతో పాటు ఫైటింగ్ సీన్ చేయడం. ఇంకోటి ఏ సినిమాలైనా మనం కామన్ గా ఏం చూస్తామంటే లాస్ట్ క్లైమాక్స్ విషయాలు హీరో విలన్ కొట్టుకుంటే విలన్ చనిపోతాడు. కానీ ఈ సినిమాలో ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ లో హీరోతో పాటు ఒక 30-40 మంది లేడీస్ తోని విలన్ ని చంపించేది ఏంటంటే ఒక కాళికా మాత రూపంలో క్రూజ్ బంప్స్ లెవెల్లో లేపిండి అన్న సినిమా. అదొకటి అంజలి ఉంది కదా, ఎలా అనిపించింది అంజలి? ఇంతకు ముందు సినిమాలు అన్నిట్లలో ఏంటంటే కొంచెం క్లాస్ గా కొంచెం ఇదిగా కనిపించింది. ఏంటంటే ఒక పక్క ఊరమాస్ లెవెల్ అన్న, ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. ఎక్కువ చెప్పడానికి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఆ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్న. నిజంగా మూవీ అసలు అతను ఏ సినిమా తీసుకొచ్చినా ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకొని వస్తారన్న. ఈ సినిమా కూడా ఏంటంటే ఒక మంచి గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ నే తీసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చారు. అసలు ఎక్కడ కూడా బోర్ అనేది అనిపించదు అన్న. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమా ఇది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ అందరు చూడొచ్చు. ఓవరాల్ గా ఈ సినిమా నేను అవుట్ ఆఫ్ 4.5 రేటింగ్ ఇస్తాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా విశాల్ గారు యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ అనిపించింది. అంటే విశాల్ గారు డైరెక్షన్ కానీ తన స్టోరీ కానీ తన యాక్టింగ్ కానీ అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో ఎలా జరుగుతున్నాయి, ఎలాంటి కల్తీ ఎట్లా ఉంటున్నాయి వాటి గురించి అనమాట. సినిమా చాలా మంచిగా బాగుంది. పక్క మీరు అందరూ